వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయదలిచిన వారు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని ఎస్ఐ మురళి తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ఆయన సూచించారు. వినాయకుని ఉత్సవాలకు సంబంధించి పూర్తి బాధ్యత కమిటీ వారిదేనని ఎస్ఐ స్పష్టం చేశారు. ఉత్సవాలకు సంబంధించి ప్రణాళికలను ముందుగా పోలీసు వారికి అందజేయాలని పేర్కొన్నారు. యాప్ ద్వారా పర్మిషన్ ఎలా తీసుకోవాలో ఎస్ఐ మురళి వెల్లడించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి గ్రామంలో దర్శి టౌన్లో ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు చాలామంది. ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా మీరు పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. దానికి సంబంధించి సింగిల్ విండో విధానంలో ఒక యాప్ని క్రియేట్ చేశారు. అది మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారానే మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఆ యాప్ ద్వారా మీరు పంపిస్తే పోలీస్ స్టేషన్కి వస్తుంది. దాన్ని నేను చూసి వెరిఫై చేసి నేను పర్మిషన్ని ఆన్లైన్లోనే మీకు ఇస్తాను. ఆ ఆన్లైన్లో నేను పర్మిషన్ ఇచ్చాక ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అది మీరు ప్రింట్ తీసుకొని మీరు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో గణేష్ మండపం, ఆ మండపానికి అంటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పోలీసు వారి పర్మిషన్ని ఆన్లైన్లో పొందాలి. ఎవరైతే పోలీసు వారి పర్మిషన్ లేదో అటువంటి వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళకి ఆ రోజు గణేష్ నిమజ్జనానికి కానీ లేకపోతే ఇంకో విషయానికి కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించము, పర్మిషన్ కూడా ఇవ్వము. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎంత చిన్న బొమ్మ అయినా సరే మీరు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మీరు ఎవరైతే వినాయకుని బొమ్మను ఏర్పాటు చేసుకుంటున్నారో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. విగ్రహం కనపడేటట్టు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రాత్రులు పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మినిమం తక్కువలో తక్కువ ఒక ఇద్దరు ఆ మండపంలో పడుకోవాలి. పొద్దున వరకు నైటు ఆ బొమ్మని అలానే వదిలేయకుండా తప్పనిసరిగా కనీసం ఒక ఇద్దరు ఆ మండపంలో మీరు పడుకొని కాపలాగా